జగన్ను నమ్మి రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. జగన్ పాలనలో అందరిపై అప్పుల భారం పెరిగిపోయిందన్నారు. రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర సాకార యాత్రలో బాలకృష్ణ పాల్గొన్నారు. జగన్ సర్కార్ తీరును తప్పుబట్టారు. ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి లేకపోతే వ్యవస్థలైతేనేమి అన్ని కూడా నిర్వీర్యమైపోయాయి. ఏదో ఇచ్చిన మాట తప్పనన్నాడు, మరి రాష్ట్రం అంతా మంట కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే ఈ మద్యపాన నిషేధం అన్నాడు, మరి ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం కూడా తన మద్యపాన వ్యాపారంలో పోసేశాడు. అలాగే జగనన్నంటూ జగలగల పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెడుతున్నాడు. ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే నేనుంటే అంటూ అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వ దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు జగన్. అలాగే దళితులకు అండంగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు. మహిళలకి అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు ఈ జగన్. అలాగే నా అక్క చెల్లెలంటూ వాళ్ళందరూ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే రాజధాని రైతులు వాళ్ళ మెతుకులు రక్తపు గూడులో మార్చాడు. అలాగే నేను ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. ఒక నియంత్రుడిలా తయారయ్యాడు, నయవంచకుడిగా తయారయ్యాడు ఈ జగన్.